పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకొని జీడిపప్పును వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని దానిలోకి జీడిపప్పును, ఆనియన్స్‌ని వేసుకొని ఉడికించుకొని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని దానిలోకి బిర్యానీ ఆకు, లవంగా, యాలుక్కాయ, దాల్చిన చెక్క వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయని వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. తర్వాత సాల్టు, కారము, పసుపు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్‌ని వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్‌ని వేసుకొని వేయించుకున్నాక సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందాక మనం ఉడకబెట్టుకున్న జీడిపప్పు, ఆనియన్‌ని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని దీనిలోకి వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం పచ్చివాసన పోయే వరకు మళ్ళీ వేయించుకోవాలి బాగా. తర్వాత ధనియాల పొడిని వేసుకోవాలి. తర్వాత సాల్ట్, కారం కూడా వేసుకోవాలి కొద్దిగా. వేసుకొని దానిలోకి ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పును దానిలోకి వేసుకొని కలుపుకోవాలి. పైనుంచి కొత్తిమీర, గార్లిక్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే.